పాలక్ పరాటాను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వెల్కమ్ టు తిరగమాతలు. టేస్టీ పాలక్ పరాటాను సాఫ్ట్గా ఈజీగా ఎలా తయారు చేయాలో ప్రిపరేషన్ చూసేద్దాం. పాలక్ పరాటా చేసుకోవటానికి ముందుగా పాలక్ని శుభ్రంగా కడిగి తుడుములు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ గోధుమ పిండిని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూను శనగపిండిని, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను సుజీ వేసుకోవాలి. టేస్ట్ అకార్డింగ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని, తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారము, కొద్దిగా జీలకర్ర, ఆ తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియా వాము జీలకర్ర పౌడర్ను కొద్దిగా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిరపకాయ ముక్కల్ని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, తర్వాత అల్లము, ఆ తర్వాత పాలక్ని చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో దరదర చేసుకునైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెము కొరియాండర్ కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి లేకపోతే నూనె వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. పాలాకు మసాలా అంతా గోధుమ పిండితో బాగా కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఉల్లిపాయలు పాలకులో కొద్దిగా నీళ్ళ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి నీటిని కొద్దిగా వేసుకుంటూ పిండిని జోరుగా కాకుండా గట్టిగానే కలుపుకోవాలి. ఇలా పిండినంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి లేకపోతే నూనె వేసుకొని ఈ పిండికి అంతా కొద్దిగా దుద్దుకొని 10 to 15 మినిట్స్ వరకు ఒక బౌల్లో మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని పరాటా చేసుకోవడానికి తగినంత సైజులో పిండి బాల్స్ని తయారు చేసుకొని పిండిని ఉత్తి పిండిలా అద్దుకొని రొట్టెలు చేసే కర్రతో రోటీలాగా దుద్దుకుంటూ రావాలి. ఆ తర్వాత ఈ పాలక్ పరాటాకి ఒక స్పూన్తో కొద్దిగా నెయ్యి రుద్దుకొని అటు సైడు ఇటు సైడు ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత ఈ ఫోల్డింగ్లకు పైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని దుద్దుకొని అటు సైడ్ ఇటు సైడు వీడియోలో చూపించిన విధంగా పరాటాను ఫోల్డ్ చేసుకోవాలి. అంతా పరాటాను ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో పరాటాను రొట్టెల కర్రతో దుద్దుకుంటూ రావాలి. పరాటా రొట్టెల పీటకు అతుక్కోకుండా ఉత్తిపిండిని కొంచెం చల్లుకుంటూ మొత్తం పరాటాను దుద్దుకోవాలి. పరాటా అంతా తయారైన తర్వాత ముందుగానే గ్యాస్ పైన పెన్నం పెట్టుకొని వేడి చేసుకుంటూ వేడి అయిన పెన్నం మీద ఈ పరాటాను వేసుకోవాలి. పరాటా కొద్దిగా వేడైన తర్వాత ఫ్లిప్ చేసుకొని ఒక స్పూను నెయ్యి లేదా నూనె వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పరాటా కొద్దిగా కాలిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకున్న వైపు కొద్దిగా నెయ్యి లేకపోతే నూనె వేసుకొని అంతా దుద్దుకున్న తర్వాత పరాటాను దోరగా కాల్చుకోవాలి. పరాటా రెండు సైడ్లా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి. టేస్టీ అయిన పాలక్ పరాటా తయారైపోయింది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.